హ్యాపీ సండే. ఈరోజు వచ్చి ఫిష్ కర్రీ చేస్తున్నాయి. ఇది ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలా ఒక టమాటా వేసేసుకొని ముందుకైతే గ్రేవీ అయితే పెట్టేసుకున్నాయి. ఈ గిన్నె వచ్చేసి మా అమ్మ తీసుకుందనమాట. మనకి గిన్నెలు అమ్మే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంది. దాని మూత కూడా వచ్చి ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది. ఇది వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిష్ ఫ్రై ఇందాలు చేశాను, ఆయిల్తోనే వండేస్తున్నాను కర్రీ కూడా. ఈ గ్రేవీ మొత్తాన్ని అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కూడా వేసుకొని మొత్తం ఇలా గ్రేవీ కలిపేసుకోండి. కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది కర్రీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ముక్కలు కూడా ఇందులో వేసుకొని వీటికి ఉప్పు, కారం, పసుపు ముందే పట్టి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాం కదా, ఆ గుజ్జు అందులో వేసేసుకొని మొత్తాన్ని అయితే కలిపేశాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ధనియాల పొడి, మెంతి పొడి కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా ఇలా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అది ఉడికేటప్పుడు చూసారు కదా, ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అయితే ఇందులో రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇందులోనే ఫిష్ ఫ్రై కూడా కొద్దిగా చేశాను కదా, అది ఆయిల్తోనే వండేసాను. ఫైనల్లీ కూర ఎప్పుడైనా ఇలా వేడి కంటే కూడా చల్లని తర్వాత ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ పులుసు కూడా సూపర్గా వచ్చిందనమాట. ఫ్రై అయితే ఇలా కోసం చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రై ఇష్టం